Hello, welcome back. Today we are going to learn about future perfect tense. Future perfect tense is one of the most interesting advanced tense. It allows us to talk about the future in an interesting way. We use this tense in two ways. One is if we want to tell about something, about the action that will be completed in the future before a specific time, as well before an action we should use ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. భవిష్యత్తులో ఒక నిర్ణీత కాలానికి లోపు కంప్లీట్ అవుతుంది అనుకున్నటువంటి యాక్షన్ మనం తెలియజేయాలనుకున్నప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. అలాగే భవిష్యత్తులో ఒక యాక్షన్ స్టార్ట్ కాకముందు ఒక యాక్షన్ కనుక కంప్లీట్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడతాం. భవిష్యత్తులో ఉన్నటువంటి ఒక స్పెసిఫిక్ టైంలో కనుక ఈ ఒక యాక్షన్ కనుక కంప్లీట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం దాని స్ట్రక్చర్ కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే దీన్ని మనం వీ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఏ ఈజీ వే. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయానికి జరిగిపోయేటటువంటి పనులను తెలియజేయడానికి వాడుతుంటాం. భవిష్యత్తులో ఒక పని జరగబోయే ముందు కంప్లీట్ అయ్యేటటువంటి పనులకు కూడా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడుతుంటాం. దీని యొక్క స్ట్రక్చర్ను మనం చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 యొక్క మూడో రూపాన్ని వాడుతుంటాం. ఏ పర్ఫెక్ట్ టెన్స్కైనా కూడా వెర్బ్ మూడో రూపంలో ఉంటుందని మనం గతంలో చెప్పుకున్నాం. అలాగే రిటర్న్ ఫామ్లో మాత్రం ఐవికి షెల్ అనేటటువంటిది వాడినా కూడా, షెల్ హ్యావ్ అని వాడినా కూడా అందులో పొరపాటు ఏమీ లేదు. మిగతా వాటన్నిటి కూడా విల్ హ్యావ్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 మనం ఫార్మల్గా వాడినప్పుడు ఐవికి విల్ వాడినా కూడా అందులో పొరపాటు ఏమీ లేదు. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ యొక్క మూడో రూపాన్ని మనం దీని యొక్క స్ట్రక్చర్గా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఒక నిర్ణీతమైనటువంటి టైంలో కంప్లీట్ అయ్యేటటువంటి యాక్టివిటీస్కు ఈ టెన్స్ వాడుతుంటాం మనం. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్టయితే, బై ఆగస్ట్ అరుణ్ విల్ హ్యావ్ సేవ్డ్ 1 lakh. ఆగస్టు అయిపోయే లోపు అరుణ్ ఒక 1 lakh సేవ్ చేస్తాడు. అంటే భవిష్యత్తులో ఒక టైం వరకు కంప్లీట్ కాబడేటటువంటి యాక్షన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఐ విల్ హ్యావ్ సీన్ దట్ మూవీ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఎట్ దిస్ టైమ్ టుమారో రేపు ఈ సమయానికల్లా ఐ విల్ హ్యావ్ సీన్ దట్ మూవీ, నేను ఆ మూవీని చూసి ఉంటాను రేపు ఈ టైం కల్లా. అంటే భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయానికి నేను ఆ సినిమా చూడడం అయిపోతుంది అని చెప్పాలనుకున్నప్పుడు దీన్ని నేను ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. ఐ విల్ హ్యావ్ స్లెప్ట్ బై 10 PM టుమారో. రేపు 10 గంటలకల్లా నేను నిద్రపోతూ ఉంటాను. అంటే ఆల్రెడీ నిద్రపోవడం అనేది అయిపోయి ఉంటుంది 10 PM కల్లా. దే విల్ హ్యావ్ స్వామ్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ సండే. ఈ టైంకి వాళ్ళు స్విమ్మింగ్ కంప్లీట్ చేసి ఉంటారు. ఎప్పుడది భవిష్యత్తులోనే రాబోయేటటువంటి నెక్స్ట్ సండే కల్లా, ఈ టైం కల్లా, సపోజ్ ఇప్పుడు 10 o'clock అవుతుంది అనుకోండి, 10 o'clock వరకు వాళ్ళు స్విమ్మింగ్ చేసి ఉంటారు అని నేను చెప్పాలనుకున్నప్పుడు ఈ టెన్స్ను వాడడం జరుగుతుంది. షీ విల్ హ్యావ్ ఫినిష్డ్ హర్ స్టడీస్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కల్లా ఆమె యొక్క స్టడీస్ అన్నీ కూడా ఫినిష్ చేసి ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఒక టైంలో కంప్లీట్ అయ్యేటటువంటి, అంతమయ్యేటటువంటి పనులు చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడుతుంటాం. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ కనుక చూసినట్టయితే ఆ డ్యూరేషన్ చెప్పాలనుకున్నప్పుడు, అది నెక్స్ట్ క్లాస్లో అది మనం దాని గురించి చర్చించుకుంటాం. ఇది మాత్రం ఆల్రెడీ ఫ్యూచర్లో కంప్లీట్ కాబడినటువంటి పనులు చెప్పాలనుకున్నప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడుతుంటాం. అలాగే
ఒక పని స్టార్ట్ అయ్యే ముందు ఇంకొక పని కంప్లీట్ అయ్యేటటువంటి యాక్టివిటీస్ కూడా ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడుతూ ఉంటాం. పై ఉదాహరణలన్నిట్లో కూడా నెక్స్ట్ సండే, టుమారో, బై నెక్స్ట్ ఇయర్, బై దిస్ టైమ్ టుమారో ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడుతుంటాం. నెక్స్ట్ మార్నింగ్, నెక్స్ట్ ఈవినింగ్, టుమారో, నెక్స్ట్ ఇయర్, బై 9 o'clock టుమారో, ఇవన్నీ కూడా ఫ్యూచర్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ అన్నీ కూడా మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడుతూ ఉంటాము. ఈ విధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంకా మనం 3 ఫామ్స్లో కనుక చూసినట్టయితే, పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫామ్స్లో కనుక చూసినట్టయితే, ముందుగా పాజిటివ్ ఫామ్లో చూద్దాం. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్, యూ విల్ హ్యావ్ ఫినిష్డ్, దే విల్ హ్యావ్ ఫినిష్డ్, హీ విల్ హ్యావ్ ఫినిష్డ్. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్, నేను పలానా టైం కల్లా దీన్ని ఫినిష్ చేస్తాను అని ఉంటుంది. ఐ వోంట్ హ్యావ్ ఫినిష్డ్, నేను పలానా టైం కల్లా దీన్ని నేను ఫినిష్ చేయలేను. భవిష్యత్తులో ఒక నిర్ణీతమైనటువంటి టైంకు కంప్లీట్ అయ్యేటటువంటి పనులను చెప్పినప్పుడు మనం ఈ విధంగా వాడతాం. నెగటివ్లో చెప్పినప్పుడు విల్ నాట్ బదులు వోంట్గా మనం కాంట్రాక్టెడ్ ఫామ్ వాడుతుంటాం. ముందుగా పాజిటివ్ చూసినట్టయితే, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్, యూ విల్ హ్యావ్ ఫినిష్డ్, వీ విల్ హ్యావ్ ఫినిష్డ్, దే విల్ హ్యావ్ ఫినిష్డ్, దే విల్ హ్యావ్ ఫినిష్డ్. వాళ్ళు ఫలానా టైం కల్లా దాన్ని ఫినిష్ చేస్తారు. అదే నెగటివ్లో చూసినట్టయితే, ఐ వోంట్ హ్యావ్ ఫినిష్డ్, నేను దాన్ని ఆ టైం కల్లా చేయలేను అని నెగటివ్లో చెప్పినప్పుడు, చేయలేను అనేటువంటి ఆ టైం కల్లా చేయలేని పనులను కూడా మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్తాం. యూ వోంట్ హ్యావ్ ఫినిష్డ్, వీ వోంట్ హ్యావ్ ఫినిష్డ్, మనం ఆ టైం కల్లా చేయలేం. దే వోంట్ హ్యావ్ ఫినిష్డ్, మనం ఆ టైం కల్లా ఫినిష్ చేయలేం. ఈ విధంగా పాజిటివ్లో ఒక టైం కల్లా కంప్లీట్ చేయగలిగితే పాజిటివ్లో చెప్తాం, ఒక టైం కల్లా కంప్లీట్ చేయలేని పక్షంలో నెగటివ్లో చెప్తుంటాం. దీన్నే క్వశ్చన్ ఫామ్ కనుక మనం ఫ్రేమ్ చేయాల్సి వస్తే, పాజిటివ్ను ఉన్నటువంటి యాక్సిలరీ వర్డ్ను ముందుగా తీసుకుని ఐ విల్ హ్యావ్లో విల్ ఐ హ్యావ్ కనుక రాసినట్టయితే అది క్వశ్చన్ ఫార్మేషన్ అయిపోతుంది. విల్ ఐ హ్యావ్ ఫినిష్డ్, విల్ యూ హ్యావ్ ఫినిష్డ్, విల్ వీ హ్యావ్ ఫినిష్డ్, విల్ దే హ్యావ్ ఫినిష్డ్. దీనికి కొన్ని క్వశ్చన్ వర్డ్స్ని కనుక మనం యాడ్ చేసుకున్నట్టయితే, బై వాట్ టైం విల్ దే హ్యావ్ ఫినిష్డ్, ఏ టైం కల్లా వాళ్ళు ఫినిష్ చేస్తారు. బై వాట్ టైం విల్ వీ హ్యావ్ ఫినిష్డ్, మనం ఏ టైం కల్లా దాన్ని ఫినిష్ చేస్తాం. బై వాట్ టైం విల్ యూ హ్యావ్ ఫినిష్డ్, ఏ టైం కల్లా నువ్వు దాన్ని ఫినిష్ చేయగలుగుతావు అని అడగాల్సి వచ్చినప్పుడు దీన్ని మనం క్వశ్చన్ ఫామ్లో అడుగుతుంటాం. ఇంకా వెన్ విల్ దే హ్యావ్ ఫినిష్డ్, ఎప్పుడు వాళ్ళు ఫినిష్ చేస్తారు అని ఇటువంటి క్వశ్చన్ వర్డ్స్ని యాడ్ చేసుకుంటూ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ ఫామ్స్ను మనం క్వశ్చన్ వర్డ్స్ని యాడ్ చేస్తూ ఇంకా దీన్ని ఫ్రేమ్ చేసే అవకాశాలు ఉంటాయి. బై వాట్ టైము, ఒక టైం కల్లా ఒక పని ప్రారంభమయ్యే ముందు జరగబోయేటటువంటి అంతమైనటువంటి పనులను చెప్పినప్పుడు కూడా ఇది వాడుతుంటాం. కాబట్టి బై వాట్ టైం విల్ దే హ్యావ్ ఫినిష్డ్. ఈ విధంగా మనం క్వశ్చన్ ఫామ్స్ను, క్వశ్చన్ వర్డ్స్ను ఫ్రేమ్ చేస్తూ మనం వాడుకోవచ్చు. పాజిటివ్లో ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్, నెగిటివ్లో ఐ వోంట్ హ్యావ్ ఫినిష్డ్. అదే క్వశ్చన్ ఫామ్ ఫ్రేమ్ చేయాల్సి వస్తే విల్ హ్యావ్ ఫినిష్డ్. ఈ విధంగా మనం 3 వాక్యాలను ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవచ్చు. నిర్ణీతమైనటువంటి భవిష్యత్తులో నిర్ణీత కాలానికి అంతమయ్యేటటువంటి పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ వాడుతుంటాం. అలాగే భవిష్యత్తులో ఒక పని ప్రారంభమయ్యేలోపు కంప్లీట్ అయినటువంటి పనులను తెలియజేయడానికి కూడా ఈ టెన్స్ను వాడుతుంటాం. దే విల్ హ్యావ్ ఫినిష్డ్, దే వోంట్ హ్యావ్ ఫినిష్డ్, విల్ దే హ్యావ్ ఫినిష్డ్. ఈ విధంగా మనం 3 ఫామ్స్ని కూడా వాడుతుంటాం. దీనికి మనం ఏ విధంగా ఆన్సర్స్ ఇవ్వాలో ఒకసారి చూద్దాం. ఐ విల్ హ్యావ్ మూవ్డ్, దీన్ని మనం మామూలుగా ఫార్మల్గా మాట్లాడినప్పుడు కాంట్రాక్టెడ్ ఫామ్లో మాట్లాడుకోవచ్చు. ఐ విల్ను ఇక్కడ మనం
ఐల్గా ప్రొనౌన్సియేషన్ చేస్తాం. ఐల్ హ్యావ్ మూవ్డ్. వీ విల్ నో, విల్ హ్యావ్ స్టడీడ్. యూ విల్ నో, యూ విల్ హ్యావ్ రిటర్న్. విల్ హ్యావ్ వాక్డ్. హీ విల్ నో, హిల్ హ్యావ్ గాన్. ఈ విధంగా ప్రొనౌన్సియేషన్ చేయవచ్చు. షీ విల్ నో, షిల్ హ్యావ్ టేకెన్. దే విల్ హ్యావ్ గివెన్ నో, they'll have given. ఈ విధంగా మనం ప్రొనౌన్సియేషన్ చేయవలసి ఉంటుంది. అలాగే నెగటివ్ ఫామ్లో ఐ విల్ నాట్ హ్యావ్ ప్లేడ్ను విల్ నాట్ ఇక్కడ మనము షార్ట్ కాంట్రాక్టెడ్ ఫామ్లో ఏ విధంగా రాస్తామంటే వోంట్. ఇక్కడ మనం ఎన్ఓటీలో ఓ తీసేసి అపాస్ట్రఫీ వస్తుంది. విల్లులో ILL పోయి WILL బదులు ఓ యాడ్ అవుతుంది. సో ఇది ఫైనల్గా విల్ నాట్ అనేది వోంట్గా మేడ్ అవుతుంది. ఐ వోంట్ హ్యావ్ ప్లేడ్, వీ వోంట్ హ్యావ్ టేకెన్, యూ వోంట్ హ్యావ్ రిటర్న్, వీ వోంట్ హ్యావ్ గాన్, హీ వోంట్ హ్యావ్ స్టడీడ్, షీ వోంట్ హ్యావ్ మూవ్డ్, దే వోంట్ హ్యావ్ వాక్డ్. ఈ విధంగా మరి మనం విల్ నాట్ను వాంట్గా ప్రొనౌన్సియేషన్ చేయాల్సి ఉంటుంది. ఐ విల్ను ఐల్, విల్, విల్, హీల్, షీల్, దైల్. ఈ విధంగా సబ్జెక్ట్ను ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్ను ఆ విధంగా మనం ప్రొనౌన్సియేషన్ చేయాల్సి ఉంటుంది. దే విల్ నో, దైల్. ఈ విధంగా మనం ప్రొనౌన్సియేషన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కాంట్రాక్టెడ్ ఫామ్స్ అనేది మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో గమనించవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది. మరి విల్ అనేది మనం జనరల్గా ఫార్మల్గా స్పీకింగ్ చేసినప్పుడు కాంట్రాక్టెడ్ ఫామ్స్ వాడుతూ ఉంటాం. మామూలుగా రిటర్న్ ఫామ్లో మాత్రం ఐ విల్ అనే రాస్తాం. కానీ మామూలుగా ఫార్మల్గా మాట్లాడినప్పుడు మాత్రం ఐల్, విల్. ఈ విధంగా స్పీకింగ్లో ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. ఈ విధంగా మనకు కాంట్రాక్టెడ్ ఫామ్స్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ని కనుక మనం గమనించినట్టయితే ప్రధానంగా 3 సందర్భాల్లో మనం వాడుతుంటాం. బిఫోర్ స్పెసిఫిక్ టైం, బిఫోర్ అనదర్ యాక్షన్ అండ్ కామన్ ఎక్స్ప్రెషన్స్. బిఫోర్ స్పెసిఫిక్ టైం ఒక నిర్ణీత కాలానికి కంప్లీట్ అయ్యేటటువంటి పనులకు మనం వాడతామని మనం చెప్పుకున్నాం. బై నెక్స్ట్ జూలై దే విల్ హ్యావ్ మూవ్ టు ముంబై. అంటే వచ్చే జూలై కల్లా వాళ్ళు ఇప్పటికీ ముంబైకి మూవ్ అయ్యి ఉంటారు. అంటే జూలై కల్లా వాళ్ళు ఆ పని కంప్లీట్ అయి ఉంటుంది. దే విల్ హ్యావ్ స్టార్టెడ్ న్యూ జాబ్స్ అండ్ దే విల్ హ్యావ్ బాట్ ఏ హౌస్. వాళ్ళు అక్కడ ఆ నెక్స్ట్ జూలై కల్లా న్యూ జాబ్లలో స్టార్ట్ అయి ఉంటారు. మరియు దే విల్ హ్యావ్ బాట్ ఏ హౌస్. వాళ్ళు జూలై కల్లా ఒక కొత్త ఇల్లు కొని ఉంటారు. అంటే ఒక నిర్ణీత కాలానికి ఈ పనులన్నీ కూడా జరిగిపోయి ఉంటాయి. ఆ నిర్ణీత కాలంకు ముందు జరిగే పనులను చెప్పదలుచుకున్నప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. అలాగే బిఫోర్ అనదర్ యాక్షన్ అంటే ఒక యాక్షన్ స్టార్ట్ కాకముందు ఈ యాక్షన్ కనుక కంప్లీట్ అయినటువంటి యాక్షన్ చెప్పాలనుకున్నప్పుడు బిఫోర్ యూ అరైవ్ విల్ హ్యావ్ ఈటెన్ డిన్నర్. నువ్వు రాకముందు అంటే నువ్వు రావడం అనేది జరగకముందు విల్ హ్యావ్ ఈటెన్ డిన్నర్, మా డిన్నర్ అయిపోయింది. అంటే ఒక యాక్షన్ జరగకముందు ఇంకొక యాక్షన్ అయిపోయిన సందర్భంలో బిఫోర్ యూ అరైవ్ అతను రావడం అనేటువంటి యాక్షన్ ఇంకా స్టార్ట్ కాకముందే వీళ్ళు డిన్నర్ తినడం అనేది అయిపోయింది. అండ్ ద కిడ్స్ విల్ హ్యావ్ గో టు బెడ్. వీ విల్ హ్యావ్ ఈటెన్ డిన్నర్ అండ్ ద కిడ్స్ విల్ హ్యావ్ గో టు బెడ్. కిడ్స్ బెడ్లోకి వెళ్ళిపోయారు. నువ్వు రాకముందే వాళ్ళు డిన్నర్ చేశారు, కిడ్స్ కూడా బెడ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని కామన్ యాక్షన్స్, కామన్ ఎక్స్ప్రెషన్స్లో మనం స్టార్టింగ్లో చూసినట్టు బిఫోర్ అని, బై దట్ టైం అని, బై దిస్ టైం టుమారో కానీ, బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ అని కానీ, బై 9 o'clock అని కానీ, అంటే ఇంకా రాబోయేటటువంటి కాలంలో మనం ఒక టైం సూచించినప్పుడు బై 9 AM, బై 10 PM,
బై మండే, అంటే ఈ మండే అనేది రాబోయే మండే, బై నెక్స్ట్ సమ్మర్, టుమారో ఈవినింగ్. ఈ విధంగా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ను యూజ్ చేసి చెప్పినటువంటి సందర్భంలో, అంటే ఈరోజు ఈ టైంకు అని చెప్పినటువంటి సందర్భంలో, ఈ టైం కల్లా మనం ఆ పని కంప్లీట్ చేస్తాము, మనం అక్కడికి వెళ్తాము, ఇటువంటి సందర్భాలు చెప్పినప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడుతూ ఉంటాం. బిఫోర్ స్పెసిఫిక్ టైం, బిఫోర్ అనదర్ యాక్షన్, ఒక నిర్ణీత కాలానికి అయిపోయేటటువంటి కార్యక్రమాలకు మరియు ఒక పని స్టార్ట్ కాకముందు జరిగిపోయినటువంటి యాక్టివిటీస్ని తెలియజేయాలనుకున్నప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాము. దీనిలో తరచుగా మనం బై నెక్స్ట్ సమ్. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ఒక 10 సెంటెన్స్లో 4 వాక్యాలు పాజిటివ్ మీద, 3 వాక్యాలు నెగిటివ్ మీద, 3 వాక్యాలు క్వశ్చన్ ఫామ్ ఫ్రేమ్ చేయడంలో మనకు ఒక టెస్ట్ ఇవ్వబడింది. ఫస్ట్ 4 వాక్యాలు చూద్దాం. బై ద టైమ్ హీ గెట్స్ టు ద ఎయిర్పోర్ట్ ద ఫ్లైట్ డాష్ అరైవ్. అరైవ్ అనే వెర్బుని తీసుకొని మీరు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్స్ను ఫ్రేమ్ చేయాలి. నెక్స్ట్ జనవరి వీ డాష్ మ్యారీడ్ ఫర్ 25 years. ఒక బీ ఫామ్ని తీసుకొని మనకి ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కంప్లీట్ చేయండి. బై 3 వీ డాష్ డిన్నర్. బై 9 PM హీ డాష్ హిజ్ ప్రజెంటేషన్. దీన్ని పాజిటివ్ సెంటెన్స్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కంప్లీట్ చేయండి. నెగటివ్ సెంటెన్సెస్: ఐ డాష్ వర్క్ బై 10 PM. దే డాష్ డూ దేర్ హోంవర్క్. హీ డాష్ హిజ్ డెస్టినేషన్. ఫినిష్, డూ, రీచ్ అనే 3 వెర్బ్స్ని తీసుకొని నెగటివ్ సెంటెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఫ్రేమ్ చేయండి. డాష్ హీ ఈట్ బై దెన్. హీ ఈట్ అనే వర్డ్స్ని తీసుకొని క్వశ్చన్ ఫామ్ ఫ్రేమ్ చేయండి. యూ ఫినిష్ బై దట్ టైమ్. యూ అనేటువంటి సబ్జెక్టు, ఫినిష్ అనే వెర్బ్ని తీసుకొని క్వశ్చన్ ఫామ్స్ని కంప్లీట్ చేయండి. షీ అనే సబ్జెక్టు, స్పీక్ అనే వెర్బ్ని తీసుకొని టు జాన్. డాష్ టు జాన్. షీ అనే సబ్జెక్టు, స్పీక్ అనే వెర్బ్ని తీసుకొని కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఒకసారి కీ చూద్దాం. పాజ్ చేసుకొని మీరు ఒకసారి కీని పరిశీలించండి. By the time he gets to the airport, the flight will have arrived. Will have, subject plus will have plus V3. Next Jan we will have been married for. Will have been married for. B అనేది ఇక్కడ మనం వెర్బ్గా తీసుకోవాలి, అది బీన్ అయింది. విల్ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 25 years. By 3 విల్ హ్యావ్ హ్యాడ్ డిన్నర్. By 9 PM he will have given his presentation. He will have given his presentation. ఇక్కడ హ్యాడ్ అనేది బై 3 PM we will have had dinner అనేది, హ్యాడ్ అనేది ఇక్కడ వెర్బ్గా మనం తీసుకోవాలి. ఇక నెగటివ్ చూడండి. I won't have finished work by 10 PM. They won't have done their homework. He won't have reached his destination. క్వశ్చన్ ఫామ్స్ ఫ్రేమ్ చేయండి. సబ్జెక్టు మనకు వెర్బ్ ఇచ్చారు కదా. విల్ హీ హ్యావ్ ఈటన్ బై దెన్. విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ బై దట్ టైమ్. విల్ షీ హ్యావ్ స్పోకెన్ టు జాన్. ఈ విధంగా మనం ఈ కీని మనం ఒకసారి మీరు చేసినటువంటి ఆన్సర్స్ తోటి ఈ కీను సరి చూసుకోండి.